ఆ కంపెనీలో ప్రొడక్షన్ మళ్ళీ మొదలవకూడదు. ఆ విహారీకి నష్టాలు రావాలి, త్వరలోనే ఆ కంపెనీ మూతపడాలి. ఆ తర్వాత మీకు ఇంతకంటే ఎక్కువ డబ్బులు ఇస్తాను. తీసుకోండి. ఈ డబ్బుతో మీరందరూ నా మనుషులుగా అక్కడ నేను చెప్పినట్టు చేయాలి. రండి, తీసుకోండి. ఒక్క నిమిషం సార్. మీరిచ్చిన డబ్బులకి ₹1 ఎక్స్ట్రా కల్పిస్తున్నాం. మీరు చెప్పినట్టు విహారీ గారికి మేము ద్రోహం చెయ్యము. ఇన్ని రోజులు మా కడుపు నింపిన మా కంపెనీని మేము మా చేతులతో ఎప్పటికీ నాశనం చెయ్యం. ఎవరైనా నాశనం చెయ్యాలని చూస్తే అస్సలు ఊరుకోం. మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. ఇంకా మా నాన్నగారి నుంచి హరికృష్ణ గారి కంపెనీలో పనిచేస్తున్నాం. వాళ్ళు మమ్మల్ని కార్మికులా కాదు, ఆయన కుటుంబ సభ్యులా చూస్తారు. ఇప్పుడేదో కష్టం వచ్చిందని మీరు డబ్బులు ఇచ్చారని మేం మీ వైపు వస్తామని మీరెలా అనుకున్నారు? మీరు డబ్బు పెట్టి ఏమైనా కొనగలరు, కానీ హరికృష్ణ గారి ఫ్యామిలీ మీద మాకున్న విశ్వాసాన్ని మీరెప్పటికీ కొనలేరు. దయచేసి వెళ్ళిపోండి. ఇంకెప్పుడు ఇలా రావద్దు. ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు. మీకే ప్రమాదం. పదండి. హలో, క్లబ్కే కదా, ఒక ½ అన్ అవర్లో వచ్చేస్తానే. మీరు వెళ్ళండి, నేను జాయిన్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. అత్తయ్య, సిరి అనుకున్నట్టు బావ రాడు. నేను క్లబ్కి వెళ్ళే టైం అయింది, నేను వెళ్ళాలి. అది కదమ్మా సహస్ర, విహారీ వస్తాడు. ఎప్పుడు వెళ్లే క్లబ్బులే కదా, తర్వాత వెళ్ళొచ్చులే. ఈ ఒక్క రోజన్నా ఉండమ్మా. అత్తయ్య, నాకేమీ బావ మీద ప్రేమ లేక వెళ్తాను అనటం లేదు. ఇన్ని సంవత్సరాలలో బావ మనతో కలిసి ఇక్కడికైనా వచ్చాడా? అసలు మనల్ని పట్టించుకున్నాడా? వాడికి మేము మా కూతురు మనుషుల్లాగే కనబడడం లేదు. సిరి పుట్టినరోజని తెలిసిన తర్వాత కనీసం పలకరించాడా నీ కొడుకు? నీ కొడుకు దాంతో ప్రేమగా ఉంటున్నాడా? కనీసం దాన్ని ప్రేమగా చూస్తున్నాడా? దాన్ని మర్చిపోవడానికే అది క్లబ్బులని, కిట్టి పార్టీలని దాని బాధని మర్చిపోతోంది. అత్తయ్య, ఇవన్నీ టైం వేస్ట్ పనులు. ఆ సిరికి చెప్పినా అర్థం కాదు. నేనైతే వెళ్తాను, బావైతే రాడు. అది కాదమ్మా, ఒక్క 5 నిమిషాలు చూద్దాం. 5 నిమిషాలు కాదత్తయ్య, రోజంతా చూసినా బావ రాడు. ప్లీజ్ సహస్ర, నా కోసం ఒక్క 5 నిమిషాలాగు, విహారీ వచ్చేస్తాడు. అత్తయ్య రాడత్తయ్య. అమ్మా సిరి, నేను కొంచెం సేపు ఇక్కడే కూర్చుని వస్తానమ్మా. నువ్వెళ్ళి ఆ పూజేదో కానివమ్మా. సరే అమ్మా, నేను బామ్మ దగ్గరే ఉంటాను. నువ్వు వెళ్ళి పూజ చేసుకొనిరా. సరే సరే బామ్మ, ఇక్కడే ఉండండి. ఆ. పంతులు గారు, చెప్పండమ్మా, ఎవరి పేరు మీద అర్చన చేయాలి? విష్ణు విహారీ, గోత్రం? పైడిపాల గోత్రం. ఇంటి పేరమ్మా? సూర్యవంశం. పైడిపాల గోత్రస్య విహారి నామదేస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుధ.
స్వామి, ఈరోజు విహారీ గారి పుట్టినరోజు. నేను ఆయనకి దూరంగా వచ్చిన తర్వాత విహారీ గారు నన్ను మర్చిపోయి సహస్రమ్మతో సంతోషంగా గడుపుతూ ఆనందంగా ఉంటారని భావిస్తున్నాను. విహారీ గారిని, ఆయన కుటుంబాన్ని చల్లగా ఉండేలా దీవించు తండ్రి. అత్తయ్య, మీరు చెప్పిన 5 నిమిషాలు అయిపోయింది, నేను వెళ్ళిపోతాను. సహస్ర సహస్ర ఆగమ్మా, నా మాట విను. ఆగమ్మా. ఎక్కడికమ్మా వెళ్ళేది? కిట్టి పార్టీ కోసమేగా, క్లబ్కేగా. నాన్న వస్తారు, ఆగమ్మా. నాన్న బర్త్డే రోజు కూడా నువ్వు ఉండవా? మీ నాన్న రాడు, నీ చాదస్తము తగ్గదు. చాదస్తం అంతే. నాన్న వస్తాడు. మీరందరూ లోపలికెళ్ళండి. పండు, నాన్నమ్మకి పళ్ళు కాయలు ఇవ్వు. ఇదిగోమ్మ. మీరందరూ లోపలికి వెళ్ళి గర్భగుడి దగ్గర వెయిట్ చేయండి. వెళ్ళండి. పదండి పదండి. ఏ సిరి, పండు, చిరమ్మ. నీకు బొట్టు పెట్టి చెప్పాలా? వెళ్ళు. అలాగేనమ్మా. నాన్నీడు ఇంకా రావట్లేదు. స్వామి, మా నాన్న రారని మా గ్రాని, మా అమ్మ అంటున్నారు. ఎలాగైనా సరే మా నాన్న గుడికొచ్చేలా చేయి స్వామి. ఈరోజు ఆయన బర్త్డే కదా. ఆయన పుట్టినరోజు నాడు నీ సమక్షంలో ఆయన పేరు మీద అర్చన చేయించి సెలబ్రేట్ చేద్దాం. దయచేసి నాన్న ఎక్కడున్నా సరే గుడికొచ్చేలా చెయ్యి స్వామి.